పెళ్లి కూతురు వారి తరపున పెట్టినటువంటి భోజనాలు తినవచ్చా? ఈరోజు సమాజంలో కొంతమంది ఇది హరాం అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దీనికి సంబంధించి షరియత్ ఏమంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షరియత్ ప్రకారంగా వ్యవహారాలకు సంబంధించి ఏ విషయాలు నిషిద్ధమో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మిగతావన్నీ కూడా హరాం. అంటే దైవం వేటినైతే నిషేధించాడో అవి హరాం, వేటినైతే అనుమతించాడో అది హలాల్. సూరే మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 3ని కాస్త మనం పరిశీలించినట్లయితే, మీ కొరకు నిషేధించబడినటువంటి వస్తువులు ఇవి: మృత పశువు, రక్తం, పంది మాంసం, అల్లా పేరుతో కాకుండా జుబా చేసినటువంటివి మరియు చచ్చిన పశువు, ఇవన్నీ కూడా మీకోసం హరాం అని అల్లా సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో తెలియజేశాడు. అంటే ఏవి తినకూడదు, ఏవి హరామో అల్లా ఇక్కడ తెలియజేశాడు. ఇక హదీసులో మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా కొన్ని జీవుల్ని తినకూడదని చెప్పారు. అవి హరాం, మిగతావి హలాల్. అదే విధంగా ఆరాధనల విషయంలో, ఇబాదత్ విషయంలో అల్లా సుబ్హానహు వ తఆలా ఏదైతే చేయమన్నాడో అదే మనకు ధర్మసమ్మతము, హలాల్. ఏదైతే చేయకూడదని చెప్పాడో అది హరాం. ఫతావా అహ్లే హదీస్ 3/160 ప్రకారంగా ఏ వస్తువు అయితే నిషేధించబడలేదో అది తినడం హరాం కాదు, హలాల్ అవుతుంది అని ఉంది. ఫతావా అహ్లే హదీస్ 3/160 ప్రకారంగా ఏ ఆహారం అయితే నిషేధించబడలేదో అది తినడం హరాం కాదు, అది హలాలే అవుతుంది. అయితే ఇక్కడ ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల వెలుగులో ఏమి తినకూడదో ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిని మనం తినవచ్చు. అయితే ఇక్కడ పెళ్లి కూతురుకు సంబంధించి వారు పెట్టే భోజనాలు తినకూడదు అని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. అది తినడం తప్పు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ కొంతమంది వాదన ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతుళ్ళ పెళ్లిళ్ళలో ప్రవక్త వారు భోజనం పెట్టలేదు కదా, కాబట్టి పెళ్లి కూతురు తరపున భోజనం చేయడం హరాం అని అంటారు. ఇలా అనుకుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆధారం లేనటువంటి ప్రతి భోజనం కూడా అది హరాంగా పరిగణించబడుతుందా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక బైక్ కొన్నాడు, సంతోషంతో మీకు స్వీట్ బాక్స్ ఇచ్చాడు. అంటే ప్రవక్త వారితో ఆధారం లేదు కదా, మరి తినవచ్చా అనే సందేహం వస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, సంతోషంతో మీకు ఒక దావత్ ఇస్తున్నాడు, భోజనం కోసం పిలుస్తున్నాడు. ప్రవక్త వారితో ఇది కూడా ఆధారం లేదు కదా, హరాం అని మీరు అంటారా? ఒక వ్యక్తి ఎగ్జామ్ రాశాడు, అతనికి టాప్ ర్యాంక్ వచ్చింది, అతడు మీకు స్వీట్లు ఇస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు. లేదండి ప్రవక్త వారితో ఆధారం లేదు, ఇది హరాం అని మీరు చెప్పగలుగుతారా? లేదా ఒక వ్యక్తికి బాబు పుట్టాడు, ఆ శిశువు పుట్టిన సందర్భంగా వారు స్వీట్లు పంచుతున్నారు, లేదండి ఇది కూడా హరాం, ప్రవక్త వారితో మనకు ఆధారం లేదని మనం చెప్పగలమా? ఇలా చూసుకుంటూ పోతే ప్రతిదీ కూడా హరాం అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అమ్మాయి తరపున ఎవరైతే పెళ్లి సందర్భంగా భోజనాలు పెడుతున్నారో ఇది హరాం అండి, ఇది తప్పు అండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఎలాంటి సరైనటువంటి ఆధారం మనకు కనిపించదు సోదరులారా. అయితే ఇక్కడ సున్నత్ ప్రకారంగా వివాహాలు జరగాలి అన్న విషయం ఏదైతే ఉందో దీనికి నేను ఏకీభవిస్తాను, నేను సహకరిస్తాను కూడా. అయితే కొంతమంది అమ్మాయి తరపున వారు సంతోషంగా స్తోమత ఉండి భోజనాలు పెట్టేవారు ఉంటారు. అలాంటి వారిని కూడా మీరు హరాం అని చెప్పడం ఇది సమంజసమైనటువంటి విషయం ఎంత మాత్రము కాదు. కొంతమంది ఉన్నారు, వారికి స్తోమత లేదు, స్తోమత లేనప్పుడు ఒత్తిడి తీసుకొచ్చేసి మీరు భోజనం పెట్టండి అని చెప్పేటటువంటి హక్కు కూడా లేదు. కాబట్టి ఎవరికైతే స్తోమత ఉందో వారు భోజనం పెట్టడంలో ఎలాంటి దోషం లేదు. అలాగే ఎవరైతే వెళ్ళి భోజనం చేస్తున్నారో అది కూడా ఎలాంటి దోషం కాదు. అలాంటప్పుడు హరాం అనేటటువంటి ఫత్వాలు ఇవ్వడం, వారిని చులకనగా చూడడం, ఇది మొత్తం కూడా ఇస్లాం ఇలాంటి విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇవ్వదు. ఖురాన్ గ్రంథంలోని సూరే బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 ఆయత 26 మరియు 27లో దుబారా ఖర్చు చేసేవాడు శైతాన్ యొక్క సోదరుడని ఈ వాక్యంలో ఉంటుంది. అయితే ఎవరైతే అమ్మాయి పెళ్లి సందర్భంగా భోజనాలు తినకూడదని చెప్తూ ఉంటారో వారు ఎక్కువగా ఈ ఆయత చూపిస్తూ ఉంటారు. అంటే దుబారా ఖర్చు అండి అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా వీరేమంటారంటే వారు వడ్డీకి తీసుకొచ్చేసి, ఫైనాన్స్కి తీసుకొచ్చేసి మీకు భోజనాలు పెడుతున్నారు, మీరు ఎలా తింటారు అని అడుగుతారు. మరి వారిని నేను అడుగుతున్నాను, ఏదైతే వలిమాకు వెళ్ళి మీరు తింటున్నారో వారు కూడా బహుశా వడ్డీకి తీసుకొచ్చి మీకు భోజనాలు పెడుతున్నారేమో, అక్కడ మీరు అడిగారా? కాబట్టి దుబారా ఖర్చు అనేది కేవలము నిఖాలోనే కాదు, వలిమాలో కూడా దుబారా ఖర్చు అవ్వకూడదు కదా అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ విషయం ఏంటంటే వారు వడ్డీకి తెచ్చారా, ఫైనాన్స్ తెచ్చారా, అప్పు తెచ్చారా అన్న విషయం మనకు తెలియదు కదా. మనకు తెలియనప్పుడు మనం ఎలా తీర్మానం చేసుకుంటున్నామో ఒక్క విషయం మాత్రం వాస్తవమే, ఇస్లాం ధర్మం వెలుగులో వివాహం అనేది, నిఖా అనేది చాలా సింపుల్గా జరగాలి. దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు కూడా ఉన్నాయి. అలా అని ఏ తల్లిదండ్రులైతే ఏ అమ్మాయి తరపున వారైతే పెళ్లి సందర్భంగా భోజనాలు పెడుతున్నారో అది
హరామని, అక్కడికి వెళ్ళి తినడం హరామని, అది కరెక్ట్ కాదని పెద్ద పెద్ద ఫత్వాలు మనం జారీ చేయకూడదు. మీరు సమాజంలో సింపుల్ నిఖా కోసం కృషి చేయడం అంటే కేవలం అక్కడ పెట్టేటటువంటి భోజనాలపై ఫోకస్ మాత్రమే కాదు, దాన్ని ఏలెత్తి చూపించేసేది తప్పని చెప్పడం కాదు. అలా కాకుండా మనం మెహర్ ఇచ్చి వివాహం చేసుకోవాలి, చాలా సింపుల్గా జరగాలి, మస్జిద్లో జరగాలి, ఇవన్నీ విషయాలు కూడా మనం చర్చించుకోవచ్చు. అయితే ఏ తల్లిదండ్రులు అయితే చాలా పేదరికంలో ఉంటారో వారికి మనం ఒత్తిడి తీసుకొచ్చేసి పెళ్లి సందర్భంగా మీరు భోజనాలు పెట్టండి తప్పనిసరి మనం చెప్పకూడదు. అలా కాకుండా ఎవరికైతే స్తోమత ఉండి భోజనాలు పెడుతున్నారో వారిని హరామని చెప్పడం, అక్కడికి వెళ్ళి తినేవారిని కూడా హరామని చెప్పడం, దీనికి ఇస్లాంలో ఎలాంటి సరైనటువంటి ఆధారం లేదు. ఇంతవరకు కూడా ఏ జమాత్ నుండి కూడా ముఫ్తీలు అదేవిధంగా ఆలింలు ఎవరు కూడా అమ్మాయి తరపున పెట్టేటటువంటి భోజనాలు అంటే పెళ్లి సందర్భంగా అమ్మాయి తరపున వారు పెట్టేటువంటి భోజనాలు హరాం అండి, వారు చేసేది హరాం, అక్కడికి వెళ్ళి తినడం కూడా హరాం. పెద్ద పెద్ద ఆలిములు గడ్డాలు వేసుకొని టోపీలు వేసుకొని అమ్మాయి తరపున పెళ్లిలో వెళ్ళి భోజనాలు చేయడం ఇది హరాం అని చెప్పినట్లుగా ఏ ఒక్క ఆలిము కానీ ఏ ఒక్క ముఫ్తీ కానీ ఎక్కడ మనకు కనిపించడు. ఉంటే మీరు నాకు ఆ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా హదీస్లో ఎక్కడైనా ఆధారం ఉందా అన్న విషయాన్ని కూడా ఒక్కసారి మీరు చూపించేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి సోదరులారా, ప్రతి విషయం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఫుడ్కి సంబంధించి భోజనం సంబంధించి మనకు ఆధారాలు దొరకాలంటే ఇంత ముందుకు నేను చెప్పిన ప్రతి విషయంలో కూడా మీరు నాకు ఆధారం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి సమాజంలోని నిఖా అనేది సులభతరం అవ్వడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దాం. దహేజ్ అనేది అదేవిధంగా వరకట్నాన్ని నిషేధిద్దాం. అదేవిధంగా మనమంతా సింపుల్ నిఖా చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వీలైతే అమ్మాయి తరపున వారు భోజనాలు పెట్టకున్నా వారిపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా ఒకే రోజు నిఖా ఒకే రోజు వలిమాతో అమ్మాయి తరపున వారికి భోజనాల ఖర్చును మనం తగ్గించవచ్చు. ఇలాంటి విషయాలు సమాజంలో మనం వ్యాప్తి చేయవచ్చు. కానీ అమ్మాయి తరపున వివాహం సందర్భంగా పెట్టే భోజనాలు హరాం, అక్కడికి వెళ్ళి తినడం హరాం, అక్కడికి వెళ్ళే ఉలమాలు కూడా బేకార్ వ్యక్తులను ఈ విధంగా ప్రసంగాలు చేయడం అనేది నిజంగా ఖురాన్ హదీసులో ఎక్కడ కూడా ఇలాంటి అతిశయోక్తి ఇలాంటి అతి అనేది మనకు కనబడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీహ్ హదీస్ వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.